జాతకాలు నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. ఉంటారు. సో ఎవరిని ఎక్కువ సాటిస్ఫై చేస్తుంది? జాతకాలు అందరినీ సాటిస్ఫై చేస్తుందండి. అందరినీ సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే ఎవరన్నా సరే ఒక సిచ్యువేషన్లో మనకి ఇష్టం లేకపోయినా నమ్ముతాం కొన్ని. ఇప్పుడు జాతకాలు అంటే కొంతమంది అసలు అంతా ట్రాష్ అంటారు. అంటే ఒకళ్ళిద్దరు ఉంటారు మరీ మొండిగా ఉండి అసలు అంతా రివర్స్ అనేవాళ్ళు. వాళ్ళ గురించి నాకు తెలియదు. బట్ సిచ్యువేషన్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కోళ్ళు ఎవరన్నా పెద్దోళ్ళు ఎవరన్నా సిఫార్సు చేశారనుకోండి, నాకు తెలిసి దాని గురించి అని అప్పుడు మనకు తెలియకుండా చిన్న భయం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసినా ఇది అవ్వట్లేదు, పలానా గుడికి వెళ్తే నీకు ఇది పోతుంది. ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి గుడి, వీసాల గుడి అని ఉంది. అక్కడికి వెళ్తే వీసా వస్తుంది, చిలుకూరు. అదో నమ్మకం. మనకు నమ్మకం లేకపోయినా అవునా అయితే ప్రదక్షిణలు వేస్తే వస్తుంది అంటున్నారు కదా, ఒక ట్రైల్ వేద్దాం. అలాగా లైఫ్లో ప్రతి ఒక్కరు ఏదో టైంలో అలాంటి ఒక సెంటిమెంట్కో అలాంటి దానికో ఎక్కడో చోట లొంగుతాం. సో ఆ విధంగా అందరూ కనెక్ట్ అవుతారు. నమ్మే వాళ్ళు కనెక్ట్ అవుతారు, నమ్మని వాళ్ళు కనెక్ట్ అవుతారు. నమ్మని వాళ్ళు అందరూ అమ్మాయి క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. కానీ మిమ్మల్ని బెండ్ చేసిన పాయింట్ ఏంటి అసలు? కొత్త పాయింట్ అండి ఇది. జాతకాల గురించి కాదు, అసలు సబ్జెక్ట్ సినిమాలో వచ్చే కథ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యన జరిగిన లవ్ స్టోరీ, వాళ్ళిద్దరూ ఫ్యామిలీస్, వీళ్ళు లవ్ చేసుకోవటం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్కి వచ్చే ఇది అంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ అందరు కనెక్ట్ అయ్యే ఇదే. ఇది చెప్పలేదు, ఇది ఎవరు మన తెలుగులో అయితే ఈ మధ్యకాలంలో అయితే ఎవరో చెప్పలేదు. అరే ఇది అందరికీ తెలిసిన పాయింటే కదా, ఇది ఎందుకు మిస్ అయ్యారు అని అనుకున్నాం. దాన్ని ఆ ఫ్యామిలీ డ్రామా అంతా ఎంటర్టైనింగ్గా సిచ్యువేషనల్ దీంట్లో వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ యూత్ బాగా ఇష్టపడతారు, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ బాగా కనిపిస్తారు. యాక్చువల్గా ఇందాక మీరే అన్నారు కదా, ఇప్పుడు ఈ సినిమా తర్వాత సారంగపాణి జాతకం కూడా నా దగ్గరికి వచ్చింది అన్నారు కదా, మరి రెండు సబ్జెక్ట్స్ వేరే అన్నారు. మరి ఎందుకు మీరు దాన్ని అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటి? సేమ్ దాంట్లో కూడా హీరో జాతకాలు నమ్మే ఇదే కదా, బట్ సబ్జెక్ట్ వేరే అంటున్నారు కదా. 100% వేరు. ఇప్పుడు క్రికెట్ సినిమా వచ్చిందండి, బ్యాట్స్మెన్ నేను ఎవరిదో బయోపిక్ వచ్చింది, ఇమీడియట్గా ఇంకో బౌలర్ బయోపిక్ వచ్చింది. రెండు క్రికెటే కదా, అల్టిమేట్గా మనం రన్ చేయవలసింది దాని మీదే కదా. సో సేమ్ అయిపోతాయి కదా. నేను ఆయనతో అదే నాకు కథ నచ్చింది, అది కూడా కథ నచ్చింది, చాలా బాగా నచ్చిందండి. ఇదండి ఇలా చేస్తున్నాను అని కూడా మోహన్ గారితో చెప్పాను అప్పుడు. అవునా చేసేస్తున్నారా అన్నారు. చేస్తున్నాను, బట్ టైం పడుతుందండి స్టార్ట్ అవడానికి అని కూడా అనుకున్నాను. సో ఈ సినిమా కోసం మీరు అంటే మేకోవర్ పరంగా కానీ మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అంటే కొత్తగా కనిపించారు ఇంతకుముందు సినిమాల్లో కంటే కూడా ఏంటి? ఇది కంప్లీట్ డైరెక్టర్ చాయిస్ అండి. ఆయన కొంచెం కొత్తగా ప్రజెంట్ చేయాలి, ఒక రకమైన కలర్ ప్యాటర్న్ షర్ట్లు వేసుకోవాలి, కొన్ని కలర్లు అవాయిడ్ చేయాలి, ఆ ఉంగరాలు, ఈ దండలు అవన్నీ అది వేయటం వల్ల కొంచెం డిఫరెంట్ వచ్చింది. అది వీడికి జాతకాలు 5 లక్కీ నెంబర్ కాబట్టి 5 చక్రాలు, కారు కొనుక్కునే స్థామత లేదు కాబట్టి బండిగా 5 చక్రాలు బండి తయారు చేయించుకుని తిరుగుతూ ఉంటాడు అనమాట. సో దానివల్ల అలాంటి ప్రజెంటేషన్ వల్ల కొంచెం వెరైటీగా కనిపించాను. అంటే ఈ సాంగ్లో 5 నెంబర్ గురించి మాట్లాడారు, అలాగే 6 గురించి మాట్లాడారు, 9 గురించి మాట్లాడారు. అంటే ఏంటి ఈ క్యారెక్టర్కి ఉన్న లక్కీ నెంబర్ ఏంటి? అది మీ రియల్ లైఫ్కి ఎంతవరకు కనెక్ట్ అయింది? ఎలా? నాకు అసలు లక్కీ నెంబర్లే తెలియదు. నెంబర్ అసలు జాతకాలు కానీ జాతకాలు అన్నీ నాకు బేసిక్గా తెలియదు, వాటి గురించి ఆలోచించను తెలీదు. బట్ సినిమాలో వచ్చేసరికి 5 లక్కీ నెంబరు, 7 ఫ్రెండ్లీ నెంబరు. అంటే ఫ్రెండ్లీ నెంబర్లు ఉంటాయని కూడా నాకు తెలియదు ముందు. రైజింగ్ నెంబర్ 9 అంటే రైజింగ్ నెంబర్ 9 అని మనకి చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్నాం. ఈ కార్ 9 ఉంటే రైజింగ్ అని అంటారు కదా. ఆ రైజింగ్ అంటే ఏంటో పూర్తిగా తెలియదు. బట్ ఈ నెంబర్లు నమ్ముకున్నాడు వీడి క్యారెక్టర్ అలా ఉంటుంది అనమాట. అంటే ఈ తరహా క్యారెక్టర్లు మీ క్లోజ్ సర్క్యూట్లో ఎవరన్నా ఉన్నారా మీకు? అంటే కొంచెం దగ్గరగా ఉన్నారండి ఫ్రెండ్స్. ప్రతి బ్యాచ్లో ఒకళ్ళు బాగా నమ్మే వాళ్ళు ఉంటారు. ఏంటంటే చాలా సీరియస్ అయిపోతుంటారు. ఆ విషయంలో మాత్రం ఉంటారు. నేను అలాగే కనెక్ట్ అయ్యాను, యాక్చువల్లీ అలా కనెక్ట్ అయ్యాను. ఇలా ఉంటారు కదా, ఏ బ్యాచ్లో చూసుకున్నా ఉన్నారు, ఒకళ్ళు ఉంటారు మన సర్కిల్లో కంపల్సరీ. అలా మీ ఫ్రెండ్ సర్కిల్లో బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారండి? ఉన్నారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళతో ఈ సినిమా గురించి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటని?
నవ్వారు, ఉమ్, గట్టిగా నవ్వారు. టీజర్ చూసి ఈ సినిమా అని అడిగి చాలా బాగుంది, కంగ్రాట్స్ అన్నారు. ఉమ్. రీసెంట్గా సెన్సార్ వాళ్ళలో కొన్ని టైటిల్స్కి వాన్రా అని కానీ ఏ భగవాన్ అని కానీ ఇలా టైటిల్స్కి అబ్జెక్షన్ చెప్తూ వచ్చారు. అంటే ఇది విష్ణు విన్యాసం, అంటే భగవంతుడి పేరు స్టార్ట్ అయింది. సో ఆ లెక్కన మీకు కూడా రావాలి, కానీ ఏంటి మీరు మీ విన్యాసం ఏం చేసి మీరు ఆ టైటిల్ అనేది యాస్టీజ్గా ఉంచుకోగలిగారు ఎలా? అంటే కంటెంట్ పేరు ఒకటే, అలా అని చెప్పి మనం ఎక్కడ ఆ పేరుకి ఇది వచ్చేది ఏం చేయలే. అంత పాజిటివ్ దీంట్లోనే ఉంటుంది. అండ్ మోరోవర్ నా పేరు కూడా బయట విష్ణువే శ్రీ కదా, విష్ణు. మేబీ దాని గురించి ఏమీ అబ్జెక్షన్ అది ఈ మధ్యనే అన్నారు, 1 month 2 months నుంచే అన్నారు. మనం ఇది 1.5 year బ్యాకే రిజిస్ట్రేషన్ అది చేయించిన టైటిల్. సో ఓకే, డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? కొత్త ఆయనండి, మారుతి. ఆయన మారుతీరావు. మారుతీరావు ఒంగోలు ఆయన. ఓకే, ఒంగోలే పెట్టాడు ఫస్ట్ స్టోరీ. సో అది బ్యాక్ పెట్టడం- డ్రాప్ కూడా ఒంగోలు తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? ఆయన ఒంగోలు కొన్ని ఉంటాయి కదా, ఆ మాటలు. ఆయన సెంటిమెంటా ఇదే? లేదు లేదు ఆయన సెంటిమెంట్ కాదు. బట్ విచిత్రంగా ఇదే సినిమా మేము మొదలుపెట్టిన తర్వాత ఒక 2-3 monthsకి ఈ సినిమాలో నాకు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో యాజ్ ఇట్ ఈజ్ ఆయనకి ఎదురైనాయి. ఓ, మధ్యలో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వచ్చినాయి అంటే నమ్మరు. నీకు ఆల్రెడీ వచ్చి నువ్వు ఈ కథ రాసుకున్నావు అంటే నమ్ముతారు అని సరదా కూడా అనుకున్నాం. ఆ ఒంగోలు కొంచెం ఆ లోకల్ ఆ టౌనిష్ అంటే సినిమాకి సంబంధించిన సమస్యలా వ్యక్తిగత సమస్యలా? పర్సనల్. ఓకే, సినిమాలో నాకు వచ్చిన సమస్య పర్సనల్గా ఆయనకు వచ్చింది అనమాట. ఓకే. అప్పుడు ఇంకా నాకు బిలీవబిలిటీ ఇంకా పెరిగింది. ఓహో అంటే ఉంటాయన్నమాట, ఇంకా ఇలాంటివి కూడా ఉన్నాయి, ఇంకా ఫాలో అవుతున్నారు అనేది అనిపించింది. ఆ ఒంగోలు ఎత్తుకోవటం వల్ల, ఆ బ్యాక్ డ్రాప్ ఎత్తుకోవటం వల్ల మాకు ఈ సెటప్లు ఇవి హెవీగా వేసేయకుండా ఆ మిడిల్ క్లాస్లో ఉండే ఏదైతే ఆ ఇల్లులు లేకపోతే ఆ మనుషులు ఆ వాతావరణాన్ని ఇంకొంచెం బాగా చూపించడానికి హెల్ప్ అయిందండి. ప్రొడ్యూసర్స్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు. ఏంటి వాళ్ళ వైపు నుంచి కోఆపరేషన్ ఏంటి? ఫుల్ కోఆపరేషన్. ఎలా అంటే అలాగే ఎప్పుడూ కూడా మాకు ఎటువంటి ఇది లేదు. వాళ్ళు 100% కథను బాగా బిలీవ్ చేసి దిగారు. వెరీ సాటిస్ఫైడ్ వాళ్ళు కూడా, వెరీ హ్యాపీ. ఆయన అయితే హీరోయిన్ నయన్ సారిక. ఆయి కాలో చేసింది. దీంట్లో ఈక్వల్ క్యారెక్టర్, హీరోది అంత ఇంపార్టెన్స్, హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెన్స్. చాలా బాగా చేసింది. ఆ అమ్మాయికి తెలుగు కూడా మన యాజ్ ఇట్ ఈజ్ తెలుగు అమ్మాయిలకి తెలుగు మాట్లాడేయగలదు. పర్ఫార్మెన్స్ ఈ సినిమా ఇప్పుడు దాకా చేసిన సినిమాలో ఈ సినిమా పర్ఫార్మెన్స్ చాలా బెస్ట్ అవుతుంది. చాలా మంచి ఎక్స్ప్రెసివ్ హీరోయిన్ మనకి ఇదైనట్టే తెలుగులో ఈ సినిమాలో. టైటిల్ సాంగ్లో హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం కనిపిస్తుంది కదా, అతను ఏం నమ్ముతాడు ఏంటి అదంతా. అదొట్టి క్యారెక్టరైజేషన్ చెప్పడానండి. మళ్ళీ సెపరేట్గా మనం క్యారెక్టరైజేషన్ వేసి ఇంట్రడక్షన్లో ఓకే ఈ టైప్ వాడు అనమాట వీడు, ఇవి ఫాలో అవుతుంటాడు అక్కడక్కడ. ఇంకా అక్కడి నుంచి వన్స్ క్యారెక్టరైజేషన్లు అర్థం అయ్యేలాగా ఒక ఇది ప్రాసెస్ మొదలైకి ఇంకా కథలోకి వెళ్ళిపోతాం. సో అదర్ క్యారెక్టర్స్ ఏంటి హైలైట్ అయ్యే అదర్ క్యారెక్టర్స్ ఇప్పుడు హీరో హీరోయిన్ కాకుండా? ఎక్కువ 90% వీళ్ళిద్దరే ఉంటారండి. ఇంకా సపోర్టింగ్ బ్రహ్మాజీ గారు, ప్రవీణ్ గారు, సత్య, శ్రీనివాస్ రెడ్డి గారు, గోపరాజు గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, వీళ్ళందరూ ఇంత కామెడీ గ్యాంగ్ అని పెట్టుకొని ఎలా అసలు ఇంత అనుకున్న టైంకి ఫినిష్ చేయడం కానీ? బాగానే, అంటే బేసిక్గా మేము అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇంకా సత్య అయితే ఏకంగా ఆయన ఒక విధంగా చెప్పాలంటే హాట్ కేక్. అవునవును. సో ఇంతమంది కాంబినేషన్ సెట్ చేసుకొని, అంటే ఇది నెక్స్ట్ కామ్రేడ్ కళ్యాణ్ ఒకటి చేస్తున్నానండి. 2 పక్కనే స్కెడ్యూల్ వేసుకుని ఒకే బంచ్లో ఒక 3-4 months ముందు ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళందరినీ ఈజీగా. అందరికీ ఏమైనా కాంబో ప్యాక్ ఇచ్చారా ఎలా? అంటే 3 నెలల ముందే మనం ఇన్ని రోజులు అని చెప్పి లాక్ చేసేసాం. ఒకవేళ అనుకోకుండా ఇదేమన్నా స్కెడ్యూల్ కొంచెం డిలే అయినా మేము కామ్రేడ్ చేసేవాళ్ళం. అక్కడ కూడా సేమ్ క్యాస్టింగ్. సో అలా హెల్ప్ అయింది ఈ 2